విజయవాడలో వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. పాత బస్టాండ్ స్థలాన్ని 99 ఏళ్లకు లీజుకిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. లులు సంస్థ కోసం ఇచ్చిన జీవో రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని లులు సంస్థకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది వైసీపీ. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ బడా కంపెనీలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. విజయవాడలో ఆర్టీసీ ల్యాండ్ను లూలు మాల్కిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అటు వామపక్షాలు ఇటు వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీనిపై మనతో మాట్లాడడానికి వైసీపీ నేత మల్లాది విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకని దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు ఈ భూ కేటాయింపుల్ని? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ సంతర్పణ, భూ కేటాయింపులు, భూ పంపిణీ ఏ రకంగా జరుగుతుందని చెప్పని అవినీతికి ఆస్కారం ఉండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల ఎకరాలని పంపిణీ చేస్తున్నట్టుగా జరుగుతున్నాం. ఈ భూ పంపిణీ అనేది ఒక పెద్ద అవినీతికి కేంద్ర బిందువుగా మారేటటువంటి పరిస్థితి ఉంది. బందర్ రోడ్లో గజం 2-3 లక్షలు ఉంటుంది. అలాంటి దాన్ని తీసుకుని వెళ్ళి లూలు కంపెనీకి ఇచ్చి ఆర్టీసీని నష్టాల బాటలో మరింతగా కూరుకుపోయే విధంగా చేయటమే కదా. ఈ రకమైనటువంటి చర్యల మూలంగా సంపద ఎక్కడ సృష్టించబడుతుంది? విశాఖపట్నంలో కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మల్లవల్లిలో కానీ, ఆగిరిపల్లిలో కానీ, ఇలా రాయలసీమలో కానీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ 1200 ఎకరాలు, 600 ఎకరాలు, 100 ఎకరాలు ఇట్లా ఉర్సా కంపెనీకి, ఇట్లా కంపెనీలకి, పెద్ద పెద్ద కంపెనీలకి అన్నీ కూడా మీరు భూ కేటాయింపులు చేసేసి ఖరీదైనటువంటి భూమి మార్కెట్ వాల్యూకి దరిదాపుల్లో లేకుండా ₹1,00,000 ఉన్నటువంటి భూమిని ఉదాహరణకి 100 రూపాయలకి ఇస్తున్నారంటే, మార్కెట్కి వెళ్తే కూరగాయలే కిలో 50-100 ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎకరం భూమి రూపాయికి, 2 రూపాయలకి, రూపాయిన్నరకి, అడుగు రూపాయిన్నరకి, ఇట్లా రకరకాలుగా కావాల్సిన వాళ్ళందరికీ కూడా భూ సంతర్పణ జరుగుతూ ఉంది. ఇమీడియట్గా జీవో రద్దు చేయాలి. విజయవాడ నగరంలో ట్రాఫిక్కి ఇబ్బంది, చిరు వ్యాపారులకు ఇబ్బంది, ఆర్టీసీకి నష్టం, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ భూ కేటాయింపు మూలంగా. దీన్ని అధిగమించాలంటే జీవో రద్దు చేయాలి. ఎవరైనా సరే అది తక్కువ ధరకి 6 గజం 2-3 లక్షలు ఉండేటటువంటిది 20,000 గజాలని దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, జీవో రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. సో ఖచ్చితంగా భూ దోపిడీలో భాగంగానే ఈ కేటాయింపులు అనుకూల వర్గాలకు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే విజయవాడలో కేటాయింపులు చేశారో దానికి సంబంధించినటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అశోక్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.